भैया हेलो भैया हेलो अण्णा अण्णा हेलो घुसो మాకు ఒక్కటే రోజు టైం ఉంది సార్. 7,000 పోస్ట్ అని రిక్రూట్ చేసుకుంటున్నాం సార్. మేము ఏం అన్యాయం చేస్తాం సార్? మేము 21 లో 20 ఆగిపోయింది. 21 లో తీసుకున్నారు. ఇచ్చిన విత్ 6 months లోనే జూనియర్ ట్రాన్స్ఫర్ చేసిరు. మా స్థానికత కోల్పోయినాం, వెళ్ళిపోయినాం సార్. ఇప్పుడు మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ 7,000 పోస్టులను తీసుకుంటున్నారు సార్. రేపు మళ్ళీ వాళ్ళకి అడ్రస్ ఇస్తాను సార్. మాకున్నది ఒకే ఒక్కరు సార్ ఛాన్స్. కాబట్టి మమ్మల్ని రీఅలోకేట్ చేసి మా స్థానంలో మమ్మల్ని ఉంచి తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మీడియా మిత్రులతో సీఎం సార్ చేరిందాక సార్ ప్లీజ్ సార్, వెళ్ళని చోటు లేదు సార్. ప్రజావానికి వెళ్ళినాం, ప్రజా దర్బార్లు ఇచ్చినాం. ఈ రోజు సీఎం సార్ ఇంటికి కూడా వెళ్ళాం సార్. అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. తిరుగుతూనే ఉన్నాం కానీ మాకు న్యాయం జరగలేదు సార్. ప్లీజ్ సార్ మాకు ఒక్క రోజు చిన్న పిల్లలు తలుచుకుంటే ఇది ఎక్కడ న్యాయం సార్? మేము కూడా కష్టపడి రాసి తెచ్చుకునే జాబ్ లేదు సార్. మా సీనియర్ అని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ వచ్చే జూనియర్లకు న్యాయం జరుగుతుంది. మరి మేమేం పాపం చేసినాం సార్? మాకు ఫస్ట్ సవరణ చేయండి సార్. సవరించిన తర్వాత నెక్స్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి సార్. వాళ్ళని డిస్కస్ చేయట్లేదు. దయచేసి సీఎం సార్ ఫస్ట్ మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఎలక్షన్ ముందు 317 సవరిస్తాను చెప్పారు సార్. ఫస్ట్ మమ్మల్ని మా దేశం మమ్మల్ని పంపించండి సార్. పంపించిన తర్వాత న్యూ రిక్రూట్మెంట్ తీసుకోండి సార్. మా గుండె గుబిలు పట్టింది సార్. మేము ఆ దూర ప్రాంతాలకు మా జిల్లాలు కానీ మా చోళ్ళు కానీ అక్కడికి వెళ్ళి పూర్తిగా రిటైర్మెంట్ అయ్యే వరకు ఉండాలి సార్. ప్లీజ్ సార్ దయచేసి ఆపండి సార్. మేము వాళ్ళకంటే మేము 3 years సీనియర్ అవుతాం సార్. ఫస్ట్ మాకు ఇచ్చినట్టయితే 5 సంవత్సరాల వాళ్ళ అవుతుంది సార్. అట్ట 2 సంవత్సరాల కోట్లు అయిపోయింది. ఇప్పుడు మేము 3 సంవత్సరాల వాళ్ళకంటే సీనియర్ సార్. ఫస్ట్ మమ్మల్ని మా ప్లేస్లలో ఉంచేసిన తర్వాత సవరణ 317 సవరణ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేయండి సార్. భయపడుతున్నాం సార్. నిద్రలు పోవట్లేదు సార్. సీఎం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం సార్. కానీ టీఆర్ఎస్ కంటే దారుణంగా భయపెట్టేస్తున్నాం సార్. రాత్రి మెసేజ్లు పెట్టి పంపించారు సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ నైట్ మెసేజ్లు పెడితే అట్లీస్ట్ ప్లేస్ కూడా తెలియదు. మేము చూస్ చేసుకోలేదు.
అవును సార్, రాత్రికి రాత్రి పంపించారు సార్. కనీసం ఈ గవర్నమెంట్ న్యాయం జరుగుతుంది అనుకున్నాం సార్. మేనిఫెస్టోలో పెట్టి సార్ ఆర్డీ దగ్గర సవరణ చేసిన తర్వాత తీసుకోండి సార్. మమ్మల్ని మాకు ఓకే అన్న, అంతే అంతే అన్న. అవునవును, మీ ఫోటో పెడతాను. మేము 2021లో రిక్రూట్ అయ్యాం సార్. మేము రిక్రూట్ అయిన 6 months కే అర్ధరాత్రికి మాకు మెసేజెస్ పంపించి జూనియర్స్ అనే ఒకే ఒక కారణం చేత అటు మెరిట్ లేదు, ర్యాంక్ లేదు, మా నేటివిటీ లేదు, ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఒక మ్యాప్ పెట్టుకొని ఇసుక వేసి మీ పేరు అక్కడ పడింది అటు వెళ్ళిపో అన్నట్టుగా మమ్మల్ని పంపించేశారు. 2 years నుంచి మేము చాలా కష్టపడుతున్నాము. ఎన్నో వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది ఒక్కసారికి కాదు సార్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వస్తే మీ ప్లేస్ కి మీరు రావచ్చు అనే ఉద్దేశం కూడా ఇక్కడ లేదు. ఏ జోన్ లో అయితే కాళేశ్వరం 6th zone వాళ్ళు zone 1 లో ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడే ఇంకా జీవితాంతం వాళ్ళు అక్కడే తిరగాలి తప్ప వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వచ్చే ఛాన్స్ లేదు. అది 317 జీవో అంటే. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ అభయహస్తంలో వాళ్ళ మేనిఫెస్టోలో ఈ పాయింట్ మెన్షన్ చేశారు. 317 జీవోని వాళ్ళు సవరిస్తాము అని చెప్పారు. కాబట్టి ఎల్లుండి సీఎం సార్ చేతుల మీదుగా 7,000 మందికి వాళ్ళ పోస్ట్ ఇస్తున్నప్పుడు మరి మా ప్లేస్ లో అంటే మేము ఆక్రమిస్తున్నాము, మీరు ఖాళీ చేయండి అన్నట్టే ఉంది మా పరిస్థితి. మమ్మల్ని జరిపేసి మా ప్లేస్లలో వేరే వాళ్ళని కూర్చోబెడితే మరి మేము ఎట్టెళ్ళాలి అంటే మళ్ళీ మా నేటివిటీకి మేము వచ్చే ఛాన్స్ ఉందా? మరి మా మెరిట్, మా ర్యాంకులు అన్ని వృధానేనా? మా చదువంతా వృధానేనా? మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మా బోనఫైడ్ సర్టిఫికేట్స్ చూసారు, మా 1st నుంచి 10th వరకు ఎక్కడ చదివారనేది చూసారు, రెసిడెన్స్ చూసారు. మరి అవన్నీ వేస్ట్ అన్నట్టేనా? ఇంకా సర్టిఫికేట్స్ వృధా లేదంటే ఇప్పుడు ఇక్కడే తగలబెట్టేస్తాం. మరి చెప్పమనండి ఆ మాట. మరి మా పరిస్థితి ఏంటిది? కాబట్టి ఎల్లుండి జరిగే రిక్రూట్మెంట్ కంటే ముందే మేము 2 సార్లు హైకోర్టును ఆశ్రయించాము. హైకోర్టు నుంచి మాకు తీర్పు కూడా
వచ్చింది బిఫోర్ రిక్రూట్మెంట్, అంటే ఎల్లుండి జరిగే రిక్రూట్మెంట్ కంటే ముందే 317 సవరించి మా ప్లేస్లలోకి మమ్మల్ని పంపించాలి. మరి హైకోర్టు ఆర్డర్స్ కూడా వాళ్ళు తృణీకరించారు, వాళ్ళు ఆ పాయింట్ ను కూడా గమనిస్తలేరు. కాబట్టి దయచేసి సీఎం సార్, మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదు. మీ చేతుల్లో ఎంతమంది 7,000 మందికి మీరు భవితనిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దయచేసి కన్సిడర్ చేసి మా నేటివిటీని మాకు ఇచ్చి మెరిట్ ఆధారంగా ఎవరైతే లాస్ అయ్యారు మెరిట్ ని కూడా మీరు జాబితాలోకి తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్.